తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ పదవిపై ఎప్పుడూ ప్రత్యేక చర్చ ఉంటుంది. ముఖ్యంగా 2017లో ఉత్తర భారతీయ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఈ పదవికి నియమించడం పెద్ద వివాదం అయింది. ఆ సమయంలో ప్రజల తరఫున గళం విప్పిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆయన బహిరంగంగా ప్రశ్నించారు, ఉత్తర భారతదేశంలోని ఆలయాలకు ఎప్పుడైనా దక్షిణ భారతీయులను ఈఓలుగా నియమించారా? అయితే తిరుమల వంటి ఆలయానికి ఎందుకు ఉత్తరాది అధికారిని పెట్టారు అని. ఆ సమయంలో తెలుగువారి సాంప్రదాయం, ఆగమ శాస్త్రాలు, స్థానిక పరిజ్ఞానం తెలిసినవారు ఈఓగా ఉండాలని ఆయన వాదించారు. అంతేకాదు, స్వామి స్వరూపానంద సరస్వతి వంటి మత పెద్దలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్లమని హెచ్చరించారు. రాజకీయంగా కూడా ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది. అయితే కాలం మారింది. అనిల్ కుమార్ సింఘాల్ గారు మళ్లీ ఈఓగా 2025లో నియమితులయ్యారు. కానీ ఈసారి ఎలాంటి పెద్ద ఎత్తున ఆక్షేపణలు లేవు. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై ఎటువంటి స్పందన చూపలేదు. ఇదే ప్రజల్లో ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ప్రజల ప్రశ్న, 2017లో స్థానికులు ఈఓగా ఉండాలి అని బహిరంగంగా అడిగిన ప్రశ్నను 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మౌనంగా వదిలేశారు? అప్పట్లో స్థానిక సాంప్రదాయాల పరిరక్షణ ముఖ్యమైతే ఇప్పుడు ఆ సూత్రం ఎందుకు అనుసరించబడడం లేదు? రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధమైన మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో విధమైన ప్రవర్తన ఎందుకు? సామాన్య దృష్టి. ప్రస్తుతం ఈ నియామకంపై ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్దగా విమర్శలు లేవు. కారణం, పాలనలో పరిపాలనా సామర్థ్యం ముఖ్యం అన్న భావన పెరిగింది. కానీ ప్రజలు మాత్రం తమ మనసులో ఒకే ప్రశ్న వేసుకుంటున్నారు, నాయకులు చెప్పే మాటలు కాలానుగుణంగా మారిపోతే వాటిని రాజకీయ అవసరాల కోసమే అన్నమాట? ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ వ్యాసం పూర్తిగా సామాన్య ప్రజల దృష్టితో పవన్ కళ్యాణ్ గారు 2017లో అడిగిన ప్రశ్నను గుర్తు చేస్తూ 2025లో ఆయన మౌనం ఎందుకు అన్న అంశాన్ని శక్తివంతంగా చూపుతుంది.